ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఊంచుకుంటారు ఆరోగ్యులు, బుద్ధి కలిగిన వాళ్ళు పెద్దలంటే. అంతేగాని కాలం ఎదురు తిరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేలబడిపోయిన వాడు, పెద్దరికం ఉన్నవాడు ఎందుకు అవుతాడు? తానే పడిపోయిన వాడు ఎవరిని ధరించగలడు? కాబట్టి నువ్వు ధర్మరాజువి, అన్నగారివి, పాండవులకు పెద్దవాడివి, నువ్వు ముందుండాలని మీ నాన్న కలలు కన్నాడు. అటువంటి వాడివి నువ్వే ఇంత శోకానికి గురైపోతామే? చావులు ఇంత వింతలే. లోకంలో చచ్చిపోవడం అన్నది పెద్ద వింత. మనుషులు చచ్చిపోవడం ఏమిటయా? గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావు చూడమే. లోకంలో గరుడులు చనిపోతున్నారు, ఉరగులు అంటే నాగులు చనిపోతున్నారు, ఖేచరులు చచ్చిపోతున్నారు, ఆకాశంలో ప్రయాణించే వాళ్ళు, రాక్షస కోటులు చచ్చిపోతున్నారు. చనిపోని ప్రాణి ఏది ఉంది? కాకపోతే చిన్నతనంలో ఇంత మహావీరుడై మరణించాడు. దానికి ఇంత ఏడిచి నువ్వు అసలు నీ మూలాన్నే మరిచిపోయి శోకం చేత నువ్వు ఏకంగా నిన్ను నువ్వు మరిచిపోయేంత స్థితికి జారిపోవడం మంచిదా? బాధపడవలసిందే, తప్పదు. కానీ ఆ బాధ నీ యొక్క బుద్ధినంతటినీ కప్పేసేంత స్థితికి వెళ్ళిపోకూడదు. తాళి మళ్ళీ నిలబడాలి. అంతేకాని నిలబడకపోతే ఎలాగయా? ఎప్పాటనెవ్వరికి విధి తప్పింపవశమే ధైర్య ధన గనుడవీవు నీవి పరుసున సడలుటకడు నొప్పదు శమియింపవలయు నిర్వీనాథ. అభిమన్యుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను ఎందుకు కృష్ణ భగవానుడు రక్షించలేదో, అభిమన్యుడు ఎందుకు పడిపోవాలని వ్రాసిపెట్టి ఉందో, ఆయన ఎందుకు పడిపోయవలసి వచ్చిందో నేను మీకు అభిమన్యుడి గురించి ప్రస్తావన చేసినప్పుడు చెప్తాను. వ్యాసుడు పరోక్షంగా సూచన చేస్తున్నాడు. అందుకే అభిమన్యుడిని రక్షించడానికి వ్యాసుడు రావాలంటే రాలేడా? కొన్ని చోట్ల జోక్యం చేసుకోకపోవడంలో కూడా ధర్మం. అందుకని ఈ పాటనెవరికి విధి తప్పింపవశమే. విధిని తప్పించడం ఎవరికి కుదురుతుందయా? కాబట్టి లోపల విషయాన్ని బాగా పరిశీలనం చేసి ఊంచుకుని నిలబడు ధర్మరాజా అని మృత్యుదేవత ప్రభావాన్నంతటినీ చెప్పాడు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత. మృత్యువుని శత్రువుగా భావన చేయరు. ఎందుకంటే ధర్మరాజు గారే చెప్తాడు, బ్రహ్మగారు సృజించాడు మృత్యుదేవతని. నల్లగా ఉండి ఎర్రటి బట్టలు వేసుకు తిరుగుతూ ఉంటుంది ఆవిడ కన్నీళ్ల నుంచే రోగములు ఉద్భవిస్తాయని. అటువంటి మృత్యుదేవతా స్వరూపం చాలా చాలా గొప్పది, దేవతా స్వరూపంగా చెప్తారు. ఎందుకని అంటే జీవుణ్ణి విడతీసేసి కొత్త శరీరం ఇస్తానని విడతీస్తుంది. ఇచ్చేవాడు భగవంతుడైతే విడతీసేది మృత్యుదేవత. విడతీయలేదనుకోండి బరువు అయిపోతాడు ప్రపంచానికి, ఎవరు చూస్తారు? అందుకే మృత్యు దేవతా స్వరూపం. ఆ మృత్యుదేవత వైశిష్ట్యాన్ని చెప్పాడు ధర్మరాజు గారు. ఒక ఆధునికుడు, ఒక గడుసు కవి ఒక అద్భుతమైన మాటలు కొన్ని చెప్పాడు మృత్యువు గురించి. నిజంగా ఆ మాటలను స్మరణ చేస్తే మృత్యువు గురించి భయం ఉండదు. వ్యాసుడు చెప్పడం, భారతంలో చెప్పడం కాదు, ఒక ఆధునికుడు చెప్పిన మాట. ఆయన అన్నాడు, మృత్యు వచ్చినప్పుడు నేనుండను, నేనున్నప్పుడు మృత్యువు రాదు. అంత పనికిమాలిన విషయం గురించి మాట్లాడడానికి నాకు సమయం లేదు. నేనున్నప్పుడు వచ్చి నాతో పనున్న వాళ్ళైతే నేను మాట్లాడతాను, అది వస్తే నేనుండను, నేనుండగా అది రాదు. ఇంకెందుకు దాని గురించి? రెండు, అది వచ్చేసి నన్ను పడగొట్టేసింది అనుకోండి, ఆ తర్వాత చేయడానికి నాకేమీ ఉండదు. ఇక అది రానంతసేపే నేనేమైనా చెయ్యాలి, దాని గురించి ఆలోచిస్తాను తప్ప అది వస్తుందేమో అని ఎందుకు ఆలోచన? అది వచ్చాక చేయడానికి ఏమీ లేనప్పుడు ఇంకెందుకు? అథవా మృత్యుదేవత వైభవం చెప్తే ధర్మరాజు గారు ఊరడిల్లాడు. అబ్బా, ఏమి వేదాంతం చెప్పాడు రా వ్యాసుడు. అంటే నేను అలా అనొచ్చా అంటే నేను పవిత్రమైన మనసుతో చెప్తున్నాను. వ్యాసుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి ఊరడించడం ఎలాగో కూడా నేర్పాడు. ఆయన చెప్పని పాఠం ఏం లేదు లోకానికి. ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఎన్ని మంచి గుణాలు ఉండాలో అన్నీ నేర్పాడు. పక్కవాడి కష్టంలో పాలు పంచుకుని ఓదార్చడం మనిషికి రావలసిన విద్య కదండి, అది రావద్దు? వ్యాసుణ్ణి చూసినప్పుడు మనం కూడా ఇలా బ్రతకాలి, ఒకరికి కష్టం వస్తే మనం పాలు పంచుకొని వాళ్ళని సేద తీర్చాలి అని తెలుస్తుంది. కాబట్టి మృత్యుదేవతా ప్రభావాన్ని చెప్పాడు. అయిపోయిన తరువాత ద్రోణపర్వంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. కృష్ణార్జునులు యుద్ధం చేస్తున్నారు, యువతల వైపు అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు, కృష్ణార్జునులు ఇద్దరిని నిర్మూలించుగాక అని సంకల్పం చేశాడు. ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళి ఒక అక్షౌహిణి సైన్యాన్ని కాల్చేసి కృష్ణార్జునుల మీదకి వెళ్ళింది, కానీ వాళ్ళని ఏమీ చేయలేదు.
అర్జునుడు మాత్రం వెంటనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అశ్వత్థామకి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ధనస్సు పక్కన పెట్టేసి తల ఉంచుకుని నడుచుకుంటూ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోంచి అకస్మాత్తుగా ఒక నల్లటి మబ్బు కిందకి దిగినట్టుగా దిగిందేదో. ఎవరా అని చూశాడు వ్యాస భగవానుడు. వెంటనే నమస్కారం చేసి ఆయన్ని కూర్చోపెట్టి, అయ్యా నాదొక అనుమానం, మీరు సమయానికి వచ్చారు, మనకి కొన్ని విషయాలు చెప్పడానికి వస్తుంటారు వ్యాసుల వారు, ఏమి నీ అనుమానం అని అడిగారు. అంటే అశ్వత్థామ అన్నాడు, నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగించా, కృష్ణార్జునుల్ని చెనకలేదు. అక్షౌహిణి సైన్యం కాలిపోయింది పాండవుల వైపు, కానీ అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం మాత్రం నా ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపచేసింది. ఎందుకు కృష్ణార్జునుల్ని నేను వేసిన అస్త్రం చెనకలేదు అని అడిగాడు. అంటే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పాడు. గత జన్మలో నరనారాయణులుగా ఉన్నారు కృష్ణార్జునులు. నారాయణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి సకల విధములైనటువంటి అభ్యున్నతులను పొందడానికి ఆయన దగ్గర వరం పొందాడు. అందుకే ఆ నారాయణుడే కృష్ణుడి కనుక కృష్ణుణ్ణి చెనకగలిగిన వాళ్ళు ఉండరు. పైగా నీ అస్త్రం కృష్ణుణ్ణి లేదా అర్జునుణ్ణి ఎందుకు చెనకలేదని నీ అనుమానం. ఆ నరుడే అర్జునుడు. నారాయణుని యొక్క ప్రేమ నరుని యందు ఉంటుంది, అందుకే ఇద్దరు రక్షింపబడుతుంటారు. ఇది కాక నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను అశ్వత్థామ. అశ్వత్థామకి ఒక గొప్ప అహంకారం, తనకన్నా శివభక్తుడు లోకంలో ఉండడు, తానే గొప్ప శివభక్తుడని నమ్మకం. అందుకని ఆయనతో ఒక మాట చెప్పాడు. శుభ్రమగు నుర్వి మృత్తిక సురిచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరమునావహించి పూజా విశేషములెల్ల చేసి నీవు తొలు మేనం కొలిచితివి నిష్టతోడా. గత జన్మలలో నువ్వు ప్రవాహం ఉండేటటువంటి చోటుకి వెళ్ళి మృత్తికని తీసుకొచ్చి, మనం చేస్తుంటాం కదా పార్థివలింగాన్ని, అలాగే మృత్తికతో పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసేవాడివి. తయారు చేసి ఆ విగ్రహాన్ని గొప్పగా పూజ చేసేవాడివి గత జన్మలో. కానీ కృష్ణార్జునులిద్దరూ నరనారాయణులుగా ఉండగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారులు లింగాధిష్టానారూఢంగా నొనచ్చి అర్చించిరి భవ్యారాధన పరులై మును గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. వాళ్ళు మట్టితో శివలింగాన్ని చేసేవారు. లింగాన్ని చేసి వాళ్ళు లింగానికి నమక చమకాలతో పూజ చేశారు. నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసి పూజ చేశావు. కరచరణాదులతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధన చేసినటువంటి వాడి కన్నా రూపమున్నదా అంటే ఉన్నది లింగమునకు. కరచరణాదులు ఉన్నాయా? కాళ్ళు చేతులు లేవు. కాబట్టి అరూపరూపి అయినటువంటి లింగార్చన చేసిన వాడెవరు ఉన్నాడో వాడి ఉపాసన బలం ముందు సాకారార్చన చేసిన వాడి ఉపాసన బలం సరిపోదు. వాడి యందు పరమేశ్వర ప్రీతి ఎక్కువగా ఉంటుంది. సర్వభూత భవం జ్ఞాత్మా లింగమర్చతియ ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. సంస్కృత భారతంలో వ్యాసుడి వాక్కు. ఆయన గత జన్మలలో నరనారాయణులు లింగార్చన చేసిన వారు కనుక వాళ్ళ యొక్క ఉపాసన బలం ముందు నీ ఉపాసన బలం నిలబడదు కనుక నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు. కానీ వాళ్ళు నీ అస్త్రములను ఉపసంహారం చేయగలరు. అంటే ఉపాసనా సంబంధమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలి అంటే వ్యాసుడు వినా ఎవరు చెప్పగలరు? అందుకే లింగారాధన యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో అశ్వత్థామకి ప్రబోధం చేసి అన్యాపదేశంగా ఉపాసన రహస్యాన్ని లోకానికంతటికీ చెప్పినటువంటి ఘనత మహానుభావుడు ద్రోణపర్వంలో వ్యాస భగవానుడు పొందాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే మామూలుగా అనుకుంటున్నావయ్యా అని కిరణములు ఉల్లసిల్ల తనకేల నుదగ్రపు శూలి నుండగా బొరిబురినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్ కరంబరుదుగ హరినెల్ల తెగటార్వగనే వెనుకన్ శరంబులం కురియుచు చంపినాడని కొందు జయంబు సముద్భుటంబుగన్. ఆ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదయా. అంతటి అద్భుతమైన మూర్తి లింగార్చన చేసినటువంటి కృష్ణార్జుల ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అశ్వత్థామ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వ్యాస భగవానుడు ఆ
సైనికులందరూ విడిది చేసేటటువంటి శిబిరముల వైపుగా వెడుతున్నాడు. ఆయన కారణం లేకుండా వెళ్ళడు, అంతర్ధానం అయిపోగలడు. అర్జునుడు వ్యాసుణ్ణి చూశాడు. పరుగు పరుగున ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి తీసుకెళ్లి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది వ్యాస భగవానుడా, నేను ఎవ్వరికీ చెప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడు గెలిచాడు. అర్జునుడు పుంఖానుపుంఖలంగా బాణములను ప్రయోగించి ఎందరినో తెగటార్చాడని బయట చెప్పుకుంటున్నారు. అర్జునుడే ఈ యుద్ధం అంతా చేశాడు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ యుద్ధం నేను చెయ్యలేదు. ఆ యుద్ధం జరిగినప్పుడు నా ముందు ఒక వ్యక్తి నడిచి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఆ శత్రు సైన్యాన్నంతటినీ కూడా సంహారం చేశాడు. ఎవరాయన అంటే, కిరణములుల్లసిల్ల తన కేల నుదగ్రపు శూలముండగా బొరిబరినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్ కరం బరుదుగా హరినెల్ల తెగటార్వగనే వెనుకం చరంబులన్ కురిగిచు చంపినాడనని కొందురు జయంబు సముద్భటంబుగన్. ఒక మహానుభావుడు ఒక ఆయన భూమి మీద నడవలేదు, భూమి కన్నా పైన నడిచాడు. కాళ్ళు భూమి కానలేదు. చేతిలో ఒక పెద్ద శూలం పట్టుకున్నాడు. ఆయన వెడుతుంటే ఆయన శూలం నుంచి కొన్ని కోట్ల శూలములు ఉద్భవిల్లాయి. ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని అందులోంచి అనేక శూలములు పుడుతూ ఉండగా ఆయన అక్కడ ఉన్న సైన్యాన్నంతటినీ కూడా పొడిచి చంపేస్తున్నాడు. అక్కడ ఉన్న వీరులందరూ కూడా నేల పడిపోతున్నారు. అలా పడిపోతూ చచ్చిపోతున్న వాళ్ళ మీద నా బాణాలు పడ్డాయి. నిజానికి నేను చంపలేదు, అది నాకొక్కడికే కనపడింది. నేను కాదు చంపింది, ఎవరో మాత్రం చంపాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు యుద్ధ భూమిలో నాకన్నా ముందు వెళ్ళాడు ఒక ఆయన. ఆయన పొడుస్తూ ఉండేవాడు, ఆయన చంపుతూ ఉండేవాడు. ఆయన శూలం పొడుచుకుని వాడు పడిపోతుంటే నా బాణం పడేది. అందరు అనేవారు అర్జునుడు చంపేశాడనేవారు. నాకు చాలా చిన్నతనంగా ఉండేది. కాదు, ఎవరో పొడుస్తున్నాడని తెలుసు. ఎవరిని అడగాలి? ఇన్నాళ్ళకి తగిన వ్యక్తివి దొరికావు. మహానుభావ, ఎవరసలు? ఎవరు పొడిచాడు? ఎవరు చంపాడు ఇంత సైన్యాన్ని? నేను కాదని నాకు తెలుసు అన్నాడు. అంటే ఒకప్పుడు యుద్ధంలో ప్రారంభంలో మోహం పుడితే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పి పోగొట్టారు. మళ్ళీ అప్పుడప్పుడు అతిశయం గర్వం పుడుతూ ఉంటాయి. అయినా మనుష్యుడేగా, నరుడేగా. ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడు అవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుండు అహోందళన ప్రకారక శుభోదయకారక దివ్యనాముండు అంబాదయితుండు దృంమహిత పాలుడులోలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కాదయా, సాక్షాత్ పరమశివుడు. ఒకప్పుడు నువ్వు చేసిన తపస్సుకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడతో నిన్ను వదిలిపెట్టలా. నీకు ఉపకారం చెయ్యాలని యుద్ధభూమిలో ప్రతిరోజు నువ్వు రథం ఎక్కి కురుక్షేత్ర సంగ్రామ భూమికి రాగానే నీతో పాటు వస్తున్నాడు. నువ్వు యుద్ధం మొదలుపెట్టగానే నిన్ను ఎవ్వరూ చెనకడానికి వీలు లేకుండా నిజానికి ఆయన చంపుతున్నాడు శత్రువుల్ని. ఆ తర్వాత నువ్వు బాణం వేస్తున్నావు. నీ కోసం యుద్ధభూమికి వచ్చి నీ పనుపున యుద్ధం చేస్తున్నవాడు శంకరుడు, మూడవ కన్నున్నవాడు అంబాపతి పార్వతీపతి. ఆయన చంపాలనుకుంటే ఆయన ఘోర రూపం పొందితే నిలబడగలిగిన వాడు ఉంటాడయా? ఎవరి నామం చెప్పినంత మాత్రము చేత సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయో, ఎవరి పేరు పలికినంత మాత్రం చేత భక్తితో స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలడో అటువంటి మహానుభావుడు నిలగళుండు శంకరుడు నిత్యుడు సత్యస్వరూపుడు ఉజ్జలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురత్పాల మృగాంక శేఖరుడు దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికి. ఆయన బాలచంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు శంకరుడు, నిత్యుడు, శాశ్వతుడు, ఘోర రూపాన్ని పొందగలడు, పరమశాంత స్వరూపంతో ఉంటాడు. చంపాలనుకుంటే కోట్ల మందిని పడగొట్టగలడు. మహాప్రళయంలో లోకాలన్నింటినీ పడగొట్టేస్తాడు. రక్షించాలనుకుంటే ప్రళయకాలంలో పడుతున్న భయంకరమైనటువంటి అగ్ని శిఖలను కూడా తన కరుణామృత వృష్టి చేత చల్లార్చగలడు. ఏదైనా చెయ్యగలడు. అందుకు కదూ ఓం నమో భగవతే సదాశివాయ సకల రూప విదూరాయ సకల తత్వాత్మకాయ శాశ్వత రూపాయ అని ఆయన గురించి వర్ణిస్తూ ఏదో ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వస్వరూపాయ
శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ నిత్యశుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర రౌద్రాకార వీరభద్ర మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ శూల పరశు పాశంకుచ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టి శశగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదం శ్రాకరాళ వదన వికటాట్టహాస బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చౌరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్ఛాటయో ఉచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలేన నిష్పేషే నిష్పేషయ బాణై సంతారయ సంతాశయ యక్ష రక్షాంసి భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత బేతాళ మారీగణ బ్రహ్మరాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మాభయం కురు విత్రస్తం మాశ్వాసయ ఆశ్వాసయ మానందం ఆనందం కరోమియ అని చుట్టూ అర్థం మాప్యాయ అమృతకటాక్షేణ మాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ అని ఆ పరమశివుని యొక్క ఘోర అఘోర రూపములను వర్ణిస్తారు. ఆయనే తలుచుకున్నాడా లోకములను త్రుటిలో మింగేయగలడు, ఆయనే తలుచుకున్నాడా సమస్త లోకములను నిలబెట్టగలడు. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి మహానుభావుడు, ఆయనకి అడ్డేదయ్యా అర్జున నీ అదృష్టం. ఒకనాడు ఇంద్రకీలాద్రి మీద నువ్వు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ ఆనాడు నీకు పాశుపతాస్త్రం ఇచ్చి ఊరుకోకుండా యుద్ధభూమిలో నీతో పాటు ప్రవేశించి శూలాన్ని చేత పట్టుకుని అందులోంచి కొన్ని కోట్ల శూలములు గుదియలు బయటికి వస్తుండగా ఇంత సైన్యాన్ని మట్టు పెట్టి తాను ప్రచ్ఛన్నంగా ఉండి నీకు కీర్తిని కట్టపెట్టాడు. శివానుగ్రహాన్ని పొందావయ్యా, రెండు చేతులెత్తి నమస్కరించు, ఆ శివనామాన్ని పలుకు అన్నాడు అని వ్యాస భగవానుడు ఈ మాట చెప్తే అర్జునుడు తాను పొందినటువంటి వైభవానికి పరమానందాన్ని పొంది ఇంతకన్నా జీవితంలో అదృష్టం ఏముంటుంది, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందానని ఆ పరమాత్మ అయినటువంటి ఆ శంకరుణ్ణి తలుచుకొని మనసులో ఆయనకి జ్యోతలర్పించి కృతార్థుడయ్యాడు. మళ్ళీ శల్యపర్వంలో కనపడతాడు వ్యాస భగవానుడు. శల్యపర్వంలో కనపడినప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఈ ముగ్గురు తప్ప ఇక కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మిగిలిన వాళ్ళు లేరు. ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడిపోయింది. అలా పడిపోయి ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుంటే సాత్యకి సంజయుణ్ణి పట్టుకున్నాడు. సంజయుడు యుద్ధభూమిలో తిరిగి యుద్ధ వార్తలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాలి కదా, పట్టుకున్నాడు. పట్టుకుంటే నవ్వి ఆ కృపాచార్యుడు మొదలైన వాళ్ళు అన్నారు, సాత్యకిని పట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఈయన పక్షపాతి, ఈయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టేస్తాను, ఈయన తల తూంచేస్తానన్నాడు. వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అతను యుద్ధవార్తలను తీసుకెళ్లేటటువంటి వ్యక్తి, అటువంటి వాణ్ణి చంపడానికి వీల్లేదు, విడిచిపెట్టమని ధర్మాన్ని ప్రతిష్ఠించి తానిచ్చిన వరాన్ని తానే నిలబెట్టి మళ్ళీ సంజయుణ్ణి విడిపించాడు. అలా ధర్మ సంరక్షణం చేసి యుద్ధభూమిలోకి పరిగెత్తుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాగే ఒకానొకప్పుడు కౌరవులందరూ పడిపోయారు, ఇక ఎవ్వరూ మిగలలేదు. ధృతరాష్ట్రుడికి గాంధారికి కోపం వచ్చి పాండవుల్ని శపిస్తారేమోనని భయపడి, కృష్ణ నువ్వు ముందు వెళ్ళి మాట్లాడవయ్యా అని చెప్పి పాండవులు ముందు కృష్ణుడిని పంపారు. కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్తున్నప్పుడు వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని, అధర్మం పట్టుకున్న వాళ్ళు, చెప్పిన మాట వినని వాళ్ళు ఈల్గకపోతే బ్రతికి బట్ట కడతారయా, అందుకని నీ సంతానం అంతా కూడా మడిసిపోయింది, దానికి పాండవుల మీద కోపం పెట్టుకోవడం ఎందుకని బోధ చేస్తున్నాడు. వ్యాస భగవానుణ్ణి చూసినటువంటి కృష్ణుడు వ్యాసుడికి, ధృతరాష్ట్రుడికి, గాంధారికి నమస్కరించి మంచి మాటలు చెప్పి
అక్కడ ఉండగా ఉత్తర క్షణంలో ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అశ్వత్థామ మహా ఉగ్ర రూపంలో వచ్చి పడిపోడుతున్నాడు, ఉప పాండవుల్ని కూడా చంపపోతున్నాడు, అపాండవం చేయడానికి పాండవుల్ని కూడా పడగొట్టడానికి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యబోతున్నాడని తెలుసుకుని నేను చెయ్యవలసిన పని చెయ్యడానికి వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు, వ్యాసుడు ధృతరాష్ట్రుడు గాంధారి మనసులు చల్లబరుస్తాడని అక్కడ వదిలిపెట్టేసి అవతల అశ్వత్థామ విజృంభిస్తున్నాడు. నేను వెళ్ళిపోవాలని కృష్ణుడు వెళ్ళిపోయాడు. అంటే కృష్ణుడు త్వరగా పాండవుల రక్షణ కొరకు వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారి కోపించి పాండవులను శపించకుండా మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు చల్లబరిచి పాండవులు ధర్మాత్ములు కనుక కాపాడినటువంటి మహానుభావుడు ఆ శల్య పర్వంలో వ్యాస భగవానుడు. మళ్ళీ అక్కడ కనపడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.